అందరికీ నమస్కారం. స్ఫూర్తి ఎడ్యుకేషన్కి స్వాగతం. నమస్కారం. పోటీ పరీక్షల కోసం ప్రాచీన భారత చరిత్ర సిలబస్ అదో పెద్ద సముద్రంలో అనిపిస్తుంది కదా. అవునవును, చాలా విస్తారమైనది. ఎక్కడ మొదలుపెట్టాలి, దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి అని చాలామందికి అవును, సందేహం ఉంటుంది. ఈరోజు మనం ఈ సిలబస్ను కొంచెం లోతుగా పరిశీలిద్దాం. దాని స్ట్రక్చర్ ఏంటి, ముఖ్యమైన అంశాలేంటి అని. మంచి ఆలోచన. మన దగ్గరున్న ఆధారాల సారాంశాన్ని గ్రహించి ఈ సుదీర్ఘ చారిత్రక ప్రయాణంలోని కీలక మలుపులు, ముఖ్యమైన పరిణామాలను విడమర్చి చెప్పడమే మన ప్రయత్నం. అవును, అంటే కేవలం తేదీలు, రాజుల పేర్లు కాకుండా ఆ కాలపు ఆత్మను పట్టుకోవాలి. సరే, ఇక ఈ అన్వేషణ మొదలు పెడదామా? తప్పకుండా. ఇంత విస్తారమైన సిలబస్ను ఒక పద్ధతి ప్రకారం చూడటం చాలా ముఖ్యం. అవును. ప్రాచీన భారత చరిత్ర అంటే కేవలం రాజకీయ చరిత్రే కాదు చూడండి. ఇది చరిత్రకు పూర్వకాల నుండి మొదలవుతుంది. అవును, రాతి యుగాల నుండి. అక్కడి నుండి మొదలై తొలి మధ్యయుగంలోని ప్రాంతీయ రాజ్యాల వరకు, అంటే అప్పటి సామాజిక నిర్మాణాలు, ఆర్థిక వ్యవస్థలు, మత విశ్వాసాలు, కళలు, సాహిత్యం ఇవన్నీ ఇందులో భాగమే. సరే, మొదటి అడుగు అదే. చరిత్రకు పూర్వకాలం, పాతరాతియుగం, మధ్యరాతియుగం, కొత్త రాతియుగం, ఆ తరువాత తామ్రశిలాయుగం. వీటిని ఎలా చూడాలి? ఇక్కడ ప్రధానంగా గమనించబైక విషయం మానవ సాంకేతిక పరిణామం. ఆ కాలపు మనుషులు వాడిన పనిముట్లే ఈ యుగాల వర్గీకరణకు ఆధారం కదా. అవును, పనిముట్లు. పాతరాతి యుగంలో ముతక రాతి పనిముట్లు, మధ్యరాతి యుగానికి వచ్చేసడికి సూక్ష్మ రాతి పనిముట్లు, ఇక కొత్త రాతి యుగంలో నునుపైన మెరుగుపెట్టిన పనిముట్లు వాడారు. వ్యవసాయం మొదలైంది, స్థిర నివాసం ఏర్పడింది. ఆ మార్పు చాలా పెద్దది కదా. చాలా పెద్దడి. తర్వాత తామ్రశిలాయుగం అంటే చాల్కోలిథిక్. రాతితో పాటు మొదటిసారిగా లోహం అంటే రాగి వాడకం మొదలైన దశ అన్నమాట. ఈ మార్పులు అప్పటి జీవన విధానంలో ఒక రకంగా చెప్పాలంటే విప్లవాత్మక మార్పులు తెచ్చాయి. ఆ తర్వాత అద్భుతమైన సింధు లోయ నాగరికత. దీని గురించి విన్నప్పుడల్లా ఆశ్చర్యం వేస్తుంది నాకు. ముఖ్యంగా వారి నగర నిర్మాణం గురించి కొంచెం చెప్పండి. నిజమే. సింధులోయ నాగరికత, ముఖ్యంగా హరప్పా, మొహంజోదారో లాంటి నగరాలు, వాళ్ల ప్లానింగ్కి నిలువెత్తు నిదర్శనం. అవును. గ్రిడ్ పద్ధతిలో వీధులు, కాల్చిన ఇటుకులతో కట్టిన ఇళ్ళు, ఇంకా భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థ. ఆ కాలానికి ఇవి చాలా చాలా ఆధునికమైనవి. ఆ డ్రైనేజ్ వ్యవస్థ గురించి అంతా చెప్పుకుంటారు. అవును, అది కేవలం వాళ్ల ఇంజనీరింగ్ నైపుణ్యం మాత్రమే కాదు, ఒక బలమైన కేంద్రీకృత అధికార వ్యవస్థ, సామాజిక క్రమశిక్షణ కూడా అక్కడుందనిపిస్తోంది. వాళ్ల లిపిని మనమింకా పూర్తిగా అర్థం చేసుకోలేకపోయాం. అదో మిస్ట్రీ. మరి దాని పతనం, ఎన్నో థియరీలున్నాయి కదా. దాని పతనం మీద ఇంకా పూర్తి ఏకాభిప్రాయం రాలేదు. పర్యావరణ మార్పులు అంటారు కొందరు, నదులు ఎండిపోవడం, వరదలు రావడం లాంటివి. ఆర్యుల దండయాత్ర సిద్ధాంతం కూడా ఉంది కదా. ఉంది, కానీ ఇప్పుడు దాన్ని అంతగా అంగీకరించట్లేదు. వాణిజ్యం క్షీణించడం లేదా పరిపాలనలో లోపాలు, ఇలా అనేక కారణాలు చెబుతారు. పరీక్షల కోసం ఈ సిద్ధాంతాలన్నీ తెలుసుకోవాలి. కాని అంతకన్నా ముఖ్యంగా ఒక సంక్లిష్ట నాగరికత ఎలా అంతరించిపోతోందో అర్థం చేసుకోవడానికి ఇదొక కేస్ స్టడీ లాంటిది. సింధు నాగరికత తర్వాత వేదకాలం, తొలి వేదకాలం అంటే ఋగ్వేదకాలం, మలివేదకాలం, ఈ రెండిటి మధ్య తేడాలు చాలా కీలకమంటారవునా? ఆ మార్పు ఎలా జరిగింది? ఇది చాలా చాలా ముఖ్యమైన పరిణామం. ఋగ్వేద కాలంలో సమాజం ప్రధానంగా పశుపాలన మీద ఆధారపడి ఉండేది. సంచార జీవనం ఎక్కువ. ఓ, పశుపాలన. అవును. రాజకీయ వ్యవస్థ కూడా జన అనే తెగల రూపంలో ఉండేది. అంటే రాజు ఎన్నుకయ్యేవాడు, లేదా అతని అధికారం సభ, సమితిలాంటి కౌన్సిల్స్ ద్వారా కొంత కంట్రోల్ చేయబడేది. అంటే డెమోక్రసీలాగా కొంచెం. ఒక రకంగా చెప్పాలంటే వర్ణ వ్యవస్థ ఉన్నా అది వృత్తి ఆధారితంగా ఉండేది, అంత కఠినంగా కాదు. ఇక్కడ జన అంటే ఒక తెగ లేదా ప్రజలు అంతే, ఒక ఫిక్స్డ్ భూభాగం కాదు. మరి మలివేదకాలానికంతా మారిపోయిందన్నమాట. అవును, చాలా మార్పు వచ్చింది. ప్రజలు గంగా యమునా మైదాన ప్రాంతంలో స్థిరపడ్డారు. వ్యవసాయం ముఖ్య వృత్తి అయింది. ఇనుము వాడకం పెరిగిందా అప్పుడు? ఇనుము వాడకం పెరగడం దీనికి బాగా హెల్ప్ చేసింది. వ్యవసాయంలో మిగులు ఉత్పత్తి పెరిగింది. దాంతో ఈ జన కాస్త జనపదాలుగా మారాయి. జనపదాలు అంటే రాజ్యాలు. అవును, నిర్దిష్ట భూభాగంపై అధికారమున్న చిన్న చిన్న రాజ్యాలు. రాచరికం వంశపారంపర్యమైంది, రాజు అధికారం బాగా పెరిగింది.
యజ్ఞయాగాదులు కర్మకాండల ప్రాధాన్యత కూడా పెరిగింది. వర్ణ వ్యవస్థ అది మారిపోయింది. జన్మ ఆధారితంగా మారి మరింత సంక్లిష్టంగా కఠినంగా తయారైంది. ఈ మార్పులన్నీ అర్థం చేసుకోవడానికి మనకు వేద సాహిత్యం అంటే సంహితలు, బ్రాహ్మణాలు, అరణ్యకాలు, ఉపనిషత్తులు ఇవే ప్రధాన ఆధారాలు. ఈ జనపదాలే తర్వాత మహాజనపదాలుగా మారాయి. అందులో మగధ పైకి రావడం అదో ఇంట్రెస్టింగ్ స్టోరీ. 16 మహాజనపదాల నుండి మగధ ఎలా ఆధిపత్యం సాధించింది? క్రీస్తుపూర్వం 6వ శతాబ్దం నాటికి ఈ చిన్న జనపదాలు కొన్ని బలపడి మహాజనపదాలుగా అంటే పెద్ద రాజ్యాలుగా మారాయి. బౌద్ధ, జైన గ్రంథాలు 16 మహాజనపదాల గురించి చెబుతాయి. 16 వాటి మధ్య ఆధిపత్యం కోసం పోరు జరిగింది. చివరికి మగధ గెలిచింది. దీనికి చాలా కారణాలున్నాయి. ఒకటి, దాని లొకేషన్, సారవంతమైన గంగా మైదానం, వ్యవసాయానికి, సైన్య పోషణకు చాలా అనుకూలం. ప్లస్ ఐరన్ ఓర్. ఎగ్జాక్ట్లీ. సమీపంలోనే ఇనుప ఖనిజ నిల్వలు ఉండడం వల్ల ఆయుధాలు, వ్యవసాయ పనిముట్లు బాగా దొరికాయి. ఇంకో ముఖ్యమైనది గజబలం. ఏనుగులు వాళ్ల సైనిక శక్తికి కీలకం. రాజులు కూడా సమర్థులు దొరికారు కదా? అవును. బింబిసారుడు, అజాతశత్రువు, మహాపద్మనందుడు లాంటి సమర్థులైన సామ్రాజ్యకాంక్షగల రాజులు దొరకడం కూడా ఒక కారణం. ఇదే సమయంలో వాయువ్య భారతదేశంపై పర్షియన్, గ్రీకు దండయాత్రలు జరిగాయి. అలెగ్జాండర్ దండయాత్ర కూడా జరిగింది. ఇవి కూడా భారత రాజకీయాలపై ప్రభావం చూపాయి. కౌటిల్యుడు, అశోకుడు వీళ్ల గురించి సిలబస్లో చాలా ప్రాధాన్యత ఉంటుంది. అశోకుని ధర్మం అంటే అసలు ఏంటి? మౌర్యుల కాలం భారత చరిత్రలో చాలా ముఖ్యం. ఎందుకంటే తొలిసారిగా ఒక పెద్ద కేంద్రీకృత సామ్రాజ్యం ఏర్పడింది అప్పుడే. చంద్రగుప్తుడు, కౌటిల్యుడు అంటే చాణక్యుడి సహాయంతో నందవంశాన్ని ఓడించి మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించాడు. కౌటిల్యుడు అర్థశాస్త్రం. అవును. ఇక అశోకుడు కళింగ యుద్ధం తర్వాత యుద్ధాన్ని వదిలేసి ధర్మపాలన చేపట్టాడు. ఇక్కడ ధర్మమంటే కేవలం బౌద్ధమతం కాదు సుమా. కాదా? కాదు. అదొక నైతిక నియమావళి, సామాజిక బాధ్యత. అంటే ప్రజల మధ్య శాంతి, సహనం, పెద్దల పట్ల గౌరవం, అహింస, సేవా దృక్పథం ఇలాంటి యూనివర్సల్ వాల్యూస్తో కూడిన పాలనా విధానమన్మాట. అందుకే శాసనాలు వేయించాడా? ఖచ్చితంగా. ఈ ధర్మాన్ని ప్రజలకు చేరవేయడానికే దేశవ్యాప్తంగా శాసనాలు వేయించాడు. అదొక విశాల సామ్రాజ్యాన్ని పరిపాలించడానికి, భిన్న ప్రజలను ఒకటిగా ఉంచడానికి ఆయన చేసిన ప్రయత్నమది. మరి వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ చాలా స్ట్రాంగ్గా ఉండేదని అంటారు. కౌటిల్యుడు అర్థశాస్త్రం, మెగస్తనీస్, ఇండికా ఇవి ఏం చెప్తాయి? అవును. మౌర్యులది చాలా ఆర్గనైజ్డ్, సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్. రాజధాని పాటలిపుత్రం నుండి సామ్రాజ్యాన్ని రాష్ట్రాలుగా, జిల్లాలుగా విభజించి పెద్ద అధికార యంత్రాంగంతో పాలించారు. బలమైన సైన్యం, గూఢచారీ వ్యవస్థ వాళ్ల కంట్రోల్కి కీలకం. అర్థశాస్త్రంలో అన్నీ ఉన్నాయంటారు కదా? కౌటిల్యుడి అర్థశాస్త్రం, పరిపాలన, ఆర్థిక వ్యవస్థ, ఫారిన్ పాలసీ, గూఢచార్యం ఇలా ఎన్నో అంశాలపై బోలెడంత సమాచారమిస్తోంది. అలాగే గ్రీకు రాయబారి మెగస్తనీస్ రాసిన ఇండికా కూడా. అంటే దాని ఒరిజినల్ దొరకలేదు కాని తర్వాత రచయితల రచనల ద్వారా తెలిసింది. నాటి సామాజిక, ఆర్థిక పరిస్థితులు, పాటలీపుత్ర నగర వర్ణన లాంటివి తెలుస్తాయి. కాని తర్వాత సామ్రాజ్యం పడిపోయింది గదా? అవును. అశోకుని తర్వాత బలహీన వారసులు రావటం, ఆర్థిక భారం పెరగడం, మరీ ఎక్కువ సెంట్రలైజేషన్ అవ్వడం ఇలాంటి కారణాల వల్ల ఆ పెద్ద సామ్రాజ్యం నెమ్మదిగా క్షీణించింది. మౌర్యులు తర్వాత పరిస్థితి కొంచెం కన్ఫ్యూజింగ్గా అనిపిస్తోంది. ఇండోగ్రీకులు, శకులు, కుషాణులు, ఇటు శాతవాహనులు. ఈ కాలాన్ని ఎలా చూడాలి? మౌర్యుల అనంతరకాలం అంటే సుమారు క్రీస్తు పూర్వం 200 నుండి క్రీస్తు శకం 300 వరకు. ఇది రాజకీయంగా వికేంద్రీకరణ చెందిన కాలం. డీసెంట్రలైజేషన్. అవును. ఉత్తర భారతదేశంలో మౌర్యుల తర్వాత శుంగులు, కణ్వులు వచ్చిన. వాయువ్యం నుండి ఇండోగ్రీకులు, శకులు, పార్థియన్లు, కుషాణులు దండెత్తి వచ్చి రాజ్యాలు స్థాపించారు. వీరిలో కుషాణు చక్రవర్తి కనిష్కుడు చాలా ముఖ్యుడు. కనిష్కుడు బౌద్ధమతానికి సేవ చేశాడు కలా? అవును. అదే సమయంలో దక్కన్లో శాతవాహనులు బలమైన రాజ్యాన్ని నిర్మించారు. ఇది రాజకీయంగా కొంచెం అస్థిరమైన కాలమే అయినా సాంస్కృతికంగా చాలా ముఖ్యమైనది. ఎలాగా? ఎందుకంటే ఈ విదేశీ పాలకుల రాకతో గ్రీకు, రోమన్, మధ్య ఆసియా సంస్కృతులతో మనకు సంబంధాలు పెరిగాయి. కల్చరల్ ఎక్స్చేంజ్ జరిగింది.
ఇది మన కళలు, వాణిజ్యం, నాణేల తయారీ, సైన్స్ మీద కూడా ప్రభావం చూపింది. ఉదాహరణకు గ్రీకుల ప్రభావంతోనే గాంధార శిల్పకళ అభివృద్ధి చెందింది. ఇదే కాలంలో వర్ణ వ్యవస్థలో జాతులు వచ్చాయంటారు. అంటే ఏంటది? అవును, వర్ణవ్యవస్థ అంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. ఇది పాతదే, కాని ఈ కాలంలో ఇది ఇంకా కాంప్లెక్స్ అయింది. విదేశీయులు రావటం, కొత్త కొత్త వృత్తులు రావడం, ఇంటర్ మ్యారేజెస్ ఇలాంటి కారణాల వల్ల వర్ణాలలోనే అనేక ఉపకులాలు అంటే జాతులు ఏర్పడ్డాయి. ఇది మన సోషల్ స్ట్రక్చర్లో ఒక ముఖ్యమైన మార్పు. ఇక శాతవాహనులు దక్కన్లో బ్రాహ్మణ మతాన్ని ఆదరించారు, అలాగే బౌద్ధానికి కూడా మద్దతిచ్చారు. తర్వాత వచ్చింది గుప్తుల కాలం. దీన్ని స్వర్ణయుగం అంటారు. ఆ పేరు ఎందుకొచ్చింది? కేవలం వాళ్ళ సైనిక విజయాల వల్లేనా? లేదు, కేవలం సైనిక విజయాల వల్ల కాదు. గుప్తుల కాలంలో అంటే క్రీస్తు శకం 4వ శతాబ్దం నుండి 6వ శతాబ్దం వరకు, ముఖ్యంగా మొదటి చంద్రగుప్తుడు, సముద్రగుప్తుడు, రెండవ చంద్రగుప్తుడు, విక్రమాదిత్యుడు లాంటి రాజుల పాలనలో ఉత్తర భారతదేశంలో మళ్లీ పొలిటికల్ స్టెబిలిటీ వచ్చింది. శాంతి ఏర్పడింది. అవును, ఈ శాంతియుత వాతావరణంలో కళలు, సాహిత్యం, విజ్ఞాన శాస్త్రం, వాస్తుశిల్పం అన్నీ అద్భుతంగా వికసించాయి. సంస్కృత భాషా సాహిత్యాలకి ఇది నిజంగా గోల్డెన్ ఏజ్. కాళిదాసులాంటి మహాకవులు ఈ కాలం వారే. సైన్స్లో కూడానా? ఖచ్చితంగా. గణితంలో ఆర్యభట్ట సున్నాను కనుగొనడం, పై విలువను లెక్కించడం, ఖగోళశాస్త్రంలో వరాహమిహిరుడి కృషి, ఇంకా ఢిల్లీ దగ్గర మెహ్రౌలీ ఇనుప స్తంభం ఉంది కదా, ఇన్ని వందలేళ్లైనా తుప్పుపట్టకుండా. అవునవును. అదో అద్భుతం. అది వాళ్ల మెటలర్జీ నాలెడ్జ్కి నిదర్శనం. అజంతా గుహ చిత్రాలు, దేవ్గఢ్ లాంటి చోట్ల అద్భుతమైన దేవాలయాల నిర్మాణం జరిగింది. అందుకే దీన్ని క్లాసికల్ ఏజ్ లేదా స్వర్ణయుగం అంటారు. చైనా యాత్రికుడు ఫాహియాన్ కూడా ఈ కాలంలోనే భారతదేశాన్ని చూసి వెళ్లాడు. గుప్తుల తర్వాత ఉత్తర భారతదేశంలో హర్షవర్ధనుడు కొంతకాలం ఐక్యతను సాధించాడు కదా. మరి అదే సమయంలో దక్షిణంలో ఏం జరుగుతుంది? గుప్తుల పతనం తర్వాత ఉత్తరాన మళ్లీ రాజకీయంగా చిన్న చిన్న రాజ్యాలే ఏర్పడ్డాయి. 7వ శతాబ్దంలో హర్షవర్ధనుడు కనౌజ్ను రాజధానిగా చేసుకుని కొంతవరకు అధికారాన్ని స్థిరపరిచాడు. ఆయన బౌద్ధమతాభిమాని, పండిత పోషకుడుగూడా. బాణభట్టుడు ఆయన ఆస్థానంలోనే ఉండేవాడు. హర్షుడు స్వయంగా నాటకాలు రాశాడు కూడా. హ్యుయెన్ త్సాంగ్ వచ్చాడా? అవును, చైనా యాత్రికుడు హ్యుయెన్ త్సాంగ్ హర్షుడి ఆస్థానాన్ని సందర్శించి అప్పటి పరిస్థితుల గురించి రాశాడు. కాని హర్షుడి తర్వాత ఉత్తరాన మళ్లీ బలమైన కేంద్రశక్తి లేకుండా పోయింది. అదే సమయంలో దక్షిణ భారతదేశం, దక్కన్లలో కొత్త శక్తులు పైకి వచ్చాయి. వాకాటకులు, బాదామీ చాళుక్యులు, కంచిపల్లవులు, తర్వాత మాన్యఖేట రాష్ట్రకూటులు. వీళ్లు బలమైన రాజ్యాలు స్థాపించారు. అంటే సౌత్ ఇండియన్ హిస్టరీ కూడా అంతే ఇంపార్టెంట్. సంగం యుగం, పల్లవులు, చాళుక్యుల గురించి సిలబస్లో ఎలా చూడాలి? ఖచ్చితంగా. దక్షిణ భారతదేశ చరిత్రను అస్సలు విస్మరించలేం. క్రీస్తుపూర్వం 3వ శతాబ్దం నుండి క్రీస్తు శకం 3వ శతాబ్దం వరకు తమిళనాడు ప్రాంతంలో చోళులు, చేరలు, పాండ్యులు పాలించారు. ఆ కాలాన్ని సంగం యుగం అంటాం. సంగం సాహిత్యం. అవును, ఆ కాలపు తమిళ సాహిత్యం సంగం సాహిత్యం. అప్పటి సమాజం, ఆర్థిక వ్యవస్థ, రాజులు, యుద్ధాలు, ప్రేమ, వర్తకం, ముఖ్యంగా రోమన్లతో జరిగిన వర్తకం గురించి ఎంతో విలువైన సమాచారమిస్తుంది. ఆ తర్వాత పల్లవులు, చాళుక్యులు, రాష్ట్రకూటులు వచ్చారు. పల్లవుల కాలంలో ద్రావిడ ఆలయ నిర్మాణ శైలి బాగా అభివృద్ధి చెందింది. మహాబలిపురం రథాలు, తీరదేవాలయం వాళ్లవే. చాళుక్యులు, రాష్ట్రకూటులు. చాళుక్యులు బాదామి, వేంగి, కళ్యాణిలలో పాలించారు. రాష్ట్రకూటులు ఎల్లోరాలోని కైలాసనాథ ఆలయం వీరి అద్భుత సృష్టి. వీళ్లందరూ కళలో, వాస్తుశిల్పం, సాహిత్యాన్ని ఎంతగానో పోషించారు. ఉత్తర దక్షిణ భారతాల మధ్య ఎప్పుడూ రాజకీయ, సాంస్కృతిక సంబంధాలు ఉంటూనే ఉండేవి. ఈ రాజకీయ, ప్రాంతీయ చరిత్రతో పాటు మతాల గురించి కూడా సిలబస్లో ప్రత్యేకంగా ఉంటుంది. ముఖ్యంగా జైన, బౌద్ధ మతాల ఆవిర్భావం, వాటి ప్రభావం గురించి చెప్పండి. క్రీస్తుపూర్వ 6వ శతాబ్దం అంటే మలీవేదకాలం చివరి దశ. అప్పటి యజ్ఞయాగాదులు, కర్మకాండలు, బల్లులు, వర్ణవ్యవస్థలోని అసమానతలు, వీటికి ఒక రకంగా ప్రతిస్పందనగా ఈ 2 మతాలు ఆవిర్భవించాయి. గౌతమ బుద్ధుడు బౌద్ధ మతాన్ని ప్రచారం చేశారు. ఇద్దరూ క్షత్రియ వంశాలకు చెందినవాళ్లే. వాళ్లు వేదాల ప్రామాణికతను ప్రశ్నించారు. అహింసకు, నైతిక ప్రవర్తనకు, కర్మ సిద్ధాంతానికి ప్రాధాన్యత ఇచ్చారు. అవి త్వరగా పాపులర్ అయ్యాయి కదా. అయ్యాయి. ఎందుకంటే
సామాన్య ప్రజలకు అర్థమయ్యే భాషలలో ప్రాకృతం, పాళీలలో బోధించారు. కులభేదాలను తిరస్కరించారు. అందుకే త్వరగా ఆదరణ పొందాయి. మరి వాటి వ్యాప్తి, సమాజంపై ప్రభావం ఎలా ఉండేది? రాజుల ఆదరణ చాలా హెల్ప్ చేసింది. అశోకుడు, కనిష్కుడు బౌద్ధాన్నే ఆదరించారు. చంద్రగుప్త మౌర్యుడు, ఖారవేలుడు జైనాన్ని ఆదరించారని అంటారు. వర్తక శ్రేణుల మద్దతు కూడా బాగా లభించింది. ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ మీద ప్రభావం? చాలా ఉంది. భారతీయ తత్వశాస్త్రం, నీతిశాస్త్రం, కళలు, స్తూపాలు, చైత్యాలు, విహారాలు, అజంతా లాంటి చిత్రకళ, వాస్తుశిల్పం వీటన్నింటిపై ఈ మతాల ప్రభావం అపారం. బౌద్ధమతమైతే భారతదేశం దాటి శ్రీలంక, మధ్యాసియా, ఆగ్నేయాసియా, చైనా, జపాన్ వరకు వ్యాపించి ప్రపంచమతంగా మారింది. జైనం జైనం ప్రధానంగా భారతదేశానికే పరిమితమైంది. కాని ముఖ్యంగా వ్యాపార వర్గాలలో బలంగా పాతుకుపోయింది. కాలక్రమేణా ఈ మతాల్లో కూడా శాఖలొచ్చాయి. జైనంలో శ్వేతాంబర, దిగంబర, బౌద్ధంలో హీనయానం, మహాయానం, వజ్రయానం ఇలాగా. ఇంతసేపు మనం రాజులు, రాజ్యాలు, మతాల గురించి మాట్లాడుకున్నాం. కాని అసలు సామాన్య ప్రజల జీవితం ఎలా ఉండేది? సమాజం, ఆర్థిక వ్యవస్థ ఎలా నడిచేవి? కళలు, సాహిత్యం ఎలా డెవలప్ అయ్యాయి? సిలబస్లో వీటికి ఎంత ఇంపార్టెన్స్ ఉంది? ఇది చాలా చాలా కీలకమైన అంశం. సిలబస్ కేవలం పొలిటికల్ హిస్టరీనే కాదు. సామాజిక నిర్మాణం అంటే వర్ణ వ్యవస్థ, జాతుల ఆవిర్భావం, కుటుంబ వ్యవస్థ, స్త్రీల స్థానం ఇది కాలక్రమేణా మారుతూ వచ్చింది. సాధారణంగా తొలివేదకాలంతో పోలిస్తే తర్వాత కాలాల్లో కొంచెం తగ్గింది అంటారు. ఓ అవును, వీటిని అర్థం చేసుకోవాలి. అలాగే ఆర్థిక వ్యవస్థ అంటే అగ్రికల్చర్ పద్ధతులు, భూయాజమాన్య సంబంధాలు, హ్యాండీక్రాఫ్ట్స్, ట్రేడ్, డొమెస్టిక్, ఫారిన్ ట్రేడ్, నాణ్యాల వాడకం, పట్టణాల అభివృద్ధి, సెకండ్ అర్బనైజేషన్ అంటాం దీన్ని, ట్రేడ్ గిల్డ్స్. గిల్డ్స్ అంటే శ్రేణులు అంటారు కదా? అవును, శ్రేణులు. ఇవి వృత్తి నిపుణుల సంఘాలు. ఆర్థికంగా, సామాజికంగా చాలా శక్తివంతంగా ఉండేవి. ఇవన్నీ అధ్యయనం చేయాలి. ఇక కళలు, సాహిత్యం సంగతి? కళలు, వాస్తుశిల్పం అవి ఆ కాలపు కల్చర్ని, మత విశ్వాసాలను అద్దం పడతాయి. భీంబెట్కా లాంటి రాతి చిత్రాల నుండి మొదలుపెట్టి హరప్ప ముద్రికలు, మౌర్యుల కాలపు పాలిష్డ్ పిల్లర్స్, బార్హుత్, సాంచి స్తూపాలు, గాంధార, మధుర శిల్పకళ, గుప్తుల కాలపు టెంపిల్స్, అజంతా ఎల్లోరా కేవ్స్, పల్లవుల రథాలు, చాళుక్యుల ఆలయాలు ఈ ఎవల్యూషన్ని గమనించాలి. సాహిత్యం కూడా అంతే కదా? అంతే. వేదాలు, ఇతిహాసాలు, రామాయణ, మహాభారతం, పురాణాలు, ఉపనిషత్తులు, బౌద్ధ త్రిపిటకాలు, జైన ఆగమ సూత్రాలు, సంగం సాహిత్యం, కాళిదాసులాంటి కవుల కావ్యాలు, నాటకాలు, అర్థశాస్త్రం, వైద్య, గణిత, ఖగోళశాస్త్ర గ్రంథాలు ఇవన్నీ అప్పటి సమాజాన్ని, ఆలోచనలను ప్రతిబింబిస్తాయి. అబ్బా, మొత్తానికి ప్రాచీన భారత చరిత్ర సిలబస్ అనేది ఒక పెద్ద క్యాన్వాస్ అని అర్థమవుతోంది. హిస్టరీకి ముందు కాలం నుండే దాదాపు క్రీస్తు శకం 7-8 శతాబ్దాల వరకు పాలిటిక్స్, సొసైటీ, ఎకానమీ, కల్చర్ అన్నీ ఉన్నాయి ఇందులో. ఇంత పెద్ద సిలబస్ని చదవడం వల్ల అసలు లాభమేంటి? కేవలం పరీక్షల్లో మార్కుల కోసమేనా? పరీక్షల పరంగా చూస్తే ప్రాచీన చరిత్ర అనేది మిగతా కాలాల చరిత్రకు అంటే మధ్యయుగ, ఆధునిక చరిత్రలకు ఒక స్ట్రాంగ్ బేస్ లాంటిది. చాలా విషయాలకు మూలాలు ఇక్కడే కనిపిస్తాయి. కానీ అంతకంటే ముఖ్యంగా ఇది మన గతాన్ని, మన సివిలైజేషన్ ఎలా ఎవాల్వ్ అయిందో అర్థం చేసుకోవడానికి హెల్ప్ చేస్తుంది. మనల్ని మనం తెలుసుకోవడానికి. గుర్తించవచ్చు. నేటి మన సామాజిక, సాంస్కృతిక విషయాలకు ఉదాహరణకు కుల వ్యవస్థ, కొన్ని మత ఆచారాలు, భాషలు, కళారీతులు వీటికి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ తెలుస్తుంది. ఇది మనల్ని మనం తెలుసుకునే ప్రాసెస్లో ఒక భాగం. ఇక్కడ మనం ఒక విషయం గురించి ఆలోచించాలి. ఈ సుదీర్ఘ కాలంలో భారతదేశంలోని వేర్వేరు ప్రాంతాల మధ్య జరిగిన ఇచ్చుపుచ్చుకోవడాలు, నార్త్ సౌత్ రిలేషన్స్, అలాగే వాయవ్యం నుండి వచ్చిన గ్రీకులు, శకులు, కుషాణులు, హూణులు లాంటి విదేశీ సమూహాలతో జరిగిన ఇంటరాక్షన్ ఇవన్నీ కలిసి భారత ఉపఖండానికి భిన్నత్వంలో ఏకత్వం అనే యునీక్ క్యారెక్టర్ని ఇవ్వడంలో ఎలాంటి పాత్ర పోషించాయి? ఈ ఇంటర్నల్, ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్సెస్ కలయిక మన కల్చర్ని, సొసైటీని ఎలా షేప్ చేసింది? ఇది నిజంగా లోతుగా ఆలోచించాల్సిన ప్రశ్న. ఈనాటి మన కాంప్లెక్స్ సొసైటీ మూలాలను వెతకడానికి ఈ హిస్టారికల్ జర్నీ చాలా ఉపయోగపడుతుంది. ఈ విశ్లేషణ ప్రాచీన భారత చరిత్ర సిలబస్ను
ఒక స్ట్రక్చర్డ్గా చూడటానికి సహాయపడుతుందని ఆశిస్తున్నాను. మరింత లోతుగా తెలుసుకోవడానికి ఇదొక స్ఫూర్తి కావాలని కోరుకుంటూ ధన్యవాదాలు.